కాముడు పున్నంకి జాజిలాట ఎవలాడతారు? మగ పొరగన్లు ఆడతారు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఇది ఎవలాడతారు? ఆడవిల్లలు ఆడతారు. అష్టచమ్మ ఎవలాడతారు? ఆడోళ్ళే ఆడతారు. పులి మేక ఎవలాడతారు? మొగళ్ళు ఆడతారు. మరి బతుకమ్మ ఎవలాడతారు? ఇదేం కొచ్చను ఆడోళ్ళు ఆడతారు గది కూడా తెలియదా నీకు అని అనుకుంటున్నారులే. అరే నాకు తెలుసు, మీకు తెలియని ముచ్చట ఇంకోటి ఉన్నది. అదేందో జరదే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో అంట అని ఆడోళ్ళు ఆడతారు. గిళ్ళు ఆడుతుంటే చిన్న పోరగాళ్ళు అట్లా నడిమిట్లో కూర్చొని సఫర్లు కొట్టేటోళ్ళము. కానీ గిఫ్ఫుడు మగోళ్ళు కూడా బతుకమ్మలు ఆడుతున్నారు. అగో ఎల్ఎంఎల్ సీనన్న అబ్బా ఎంత ముద్దుగా ఆడుతున్నారు. అమ్మో అన్న ఆటను చూసి ఆడోళ్ళే నేర్చుకునే తాతున్నారు. ఇంటికాడ వదినమ్మ మంచిగా నేర్పితోళ్ళినట్టున్నది. ఏ పక్క పొట్టి మనిషి ఏంది చప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ ఆడాలి కానీ చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని దిక్కులు చూస్తున్నారు. అందరు ముంగటికి వస్తే ఈయన వెనకకు పోతున్నారు, వాళ్ళు వెనకకు వస్తే ఈయన ముంగటికి పోతున్నారు. ఈయన నేర్చుకుంటారో ఏమో. మన తాత ఇప్పుడే ఇట్లా ఆడుతున్నది అంటే వయసు మున్నప్పుడు ఎంత ముద్దుగా ఆడేటోడు. పార్లమెంట్ హోటల్ ఓనర్ లేరా జీతనం రెడ్డి సారు కింద ఒకసారి సఫాటు మీద ఒకసారి సఫాటు మంచిగా కొడుతున్నాడు. గినేవలో ఉండే మండలి ఫెవ్వే సామిగౌడ్ సారు ఎగురుకుంటా దుంకుకుంటా కోలాటం మంచిగా ఆడుతున్నాడు. ఈయనతోని పోటీలల్లా ఆడోళ్ళే ఓడిపోయేటట్టున్నారు. గీ మొగోళ్ళు ఎంత సింగారంతో బతుకమ్మ ఆడుతున్నారు. అబ్బరా నాయను ఆడోళ్ళు కూడా గింత మంచిగా ఆడారు చూడు. జిమ్ పాయింట్లు దొరికిన ఫర్స్ ఫోరగాళ్ళు కూడా టిక్క టిక్క సఫర్లు కొట్టుకుంటూ ఆడుతున్నారు. అటు దిక్కు ఇంటామే ఇటు దిక్కు ఇంటాయన కలిసి ఆడుతున్నట్టున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కాడ ఆడిరు గిట్లా మొగోళ్ళు బతుకమ్మ ఆడులు చూస్తుంటే అయితే జంబల్కిడి ఫాంబా సినిమా ఆడికొస్తున్నది. కానీ మొగోళ్ళంతా బతుకమ్మ ఆటలకు ఎగవారితే మా హక్కులు గుంజుకున్నారంట అని మహిళా సంఘాల లీడర్లు పంచారీ గిట్ల రాగలరా నాయన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడ